నాకున్న వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం రోడ్ ఓపెన్ కొంచెం వెనక్కి కెమెరా పడుతుంది సార్ చూడండి పైనుంచి వాటర్ ఫిల్టర్ డౌన్ చేయి అబ్బాయి కెమెరా డౌన్ కొంచెం రెండు చేతులతో పట్టుకున్నా రెండు చేతులతో దండం పెట్టు అమ్మ ఒక చేతి ముందురా తీసుకోబ్బా ఓకే మ్యామ్ ఈరోజు 28వ డివిజన్లో సీతమ్మ కాలనీలో 690 మీటర్ల రోడ్డు సీసీ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది కోరుకుంటున్న రోడ్డు. సో అక్టోబర్లో దీనికి ప్రపోజల్స్ పెట్టుకొని వెంటనే ఈ జనవరిలోనే దీనికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ అనేవి మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ యొక్క రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరి దీన్ని వైడ్గా చేస్తూ ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా వ్యక్తం రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ ఇన్నర్ ఆర్యూబీ శాంక్షన్ అయినప్పుడు అంటే శ్యామల నగర్ గేట్కి సంబంధించింది కూడా ఆర్ఓబీ కానీ ఆర్యూబీ కానీ నుంచి ప్రపోజల్ దాన్ని కూడా చేస్తారు ఫాస్ట్గా. ఎంపీ గారు అయితే మేజర్గా అరండాల్పేట ఫ్లైఓవర్ మీద, ఈ శ్యామల నగర్ ఫ్లైఓవర్ మీద, అదేవిధంగా ఇప్పుడు నిన్న మనకి శాంక్షన్ అయిన ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. చాలా ఫాస్ట్గా దీని మీద కూడా రెడీ అవుతున్న ఎస్టిమేషన్స్ 4 లైన్సా లేకపోతే 120 మీటర్స్ అని చెప్పి ఆల్రెడీ రైల్వే వాళ్ళు దానికి చెప్పడం జరిగింది. అయితే మనకి దాన్ని ఎంత ఎక్స్టెంట్ పాసిబుల్ అవుతుంది అన్నది కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఒక 90 మీటర్స్ వరకు అయితే అది మనకి చాలా చక్కగా వస్తుంది రోడ్డు. ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని కూడా దాన్ని అట్లా ఆ విధంగా ప్రపోజల్ చేద్దాము అని చెప్పి మేము మాట్లాడుకోవడం జరిగింది. చాలా ఫాస్ట్గా అది కూడా స్టార్ట్ అవుతుంది. మేడం, ఒడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా నిర్వహిస్తుంది. దాని మీద మీ స్పందన? మనం స్వాతంత్ర సమరయోధుల్ని, కొన్ని కమ్యూనిటీస్లో నుంచి మహోన్నత వ్యక్తుల్ని గుర్తించి వారి యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే భావి తరాలకి వారి త్యాగాన్ని గుర్తు చేయడం, గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరమైన విషయం. వారి త్యాగాల యొక్క ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం కానివ్వండి, స్వేచ్ఛ కానివ్వండి, వాటికి నిదర్శనం. సో వారిని స్మరించుకుంటూ వారి జయంతుల్ని పురస్కరించుకొని అది కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆమోదయోగ్యంగా మనం జరుపుకోవడం అనేది అది గర్వకారణం, గొప్పతనం. కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కుందుల రోడ్లోని ఈ కుందుల రోడ్ అంటారు దీన్ని 98 లక్షల ఎస్టిమేషన్ తోటి 26/7/2023 తర్వాత మన కౌన్సిల్ సమావేశంలో ఆనాటి ఎమ్మెల్యే మద్దాల గిరి గారు, మన మేయర్ కావేటి మనోహర్ నాయుడు గారు, అన్న లేళ్లాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డుని ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు కాంట్రాక్టర్ గారు తీసుకొని కూడా ఈ వర్క్ మొదలు పెడితే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తద్వారా కాంట్రాక్టర్ గారికి వేరే కాంట్రాక్ట్లు చేయడం వల్ల ఇబ్బందులు ఉండడం వల్ల కాంట్రాక్ట్ ఆగిపోయింది. ఇవాళ కొత్తగా దీన్ని మళ్ళీ
రీఓపెనింగ్ చేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరికాయలు పెట్టి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే కాక ఆ రోజునే ఇదే దాంట్లో 0 లైన్ 1 లైన్ కలిపి 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి, తర్వాత 4వ లైన్ 5వ లైన్ కలిపి 84 లక్షల రూపాయల వర్క్ ఒకటి, 5వ లైన్లో ఒక 50 లక్షల రూపాయల వర్క్ ఒకటి కూడా స్థానికంగా శాంక్షన్ చేయడం. ఇది ఆ రోజే టెండర్స్ తీసుకొని స్టార్ట్ అయినట్టు కూడా ఇది కూడా మన దగ్గర ఆ రోజు కొబ్బరికాయలు కొట్టించి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ దరిదాపు మా యాంలో ఇప్పుడు దాదాపు 12 కోట్ల రూపాయల వర్కులు ఈ డివిజన్లో గత 3 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్ కంటే ముందు. తర్వాత ఆ రోజు దాదాపు 6 కోట్ల రూపాయల వర్కులు కాంట్రాక్టులు తీసుకొని కొబ్బరికాయలు కొట్టేసి మొదలు పెట్టేసి టెండర్లు పెండింగ్ ఉన్నాయి. ఆ టెండర్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే చేత మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు ప్రారంభం చేస్తూ ఉన్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి చెప్తానే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా డివిజన్కి కొంచెం ఫండ్స్ రైజ్ చేసి ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర 1.5 కోటి శాంక్షన్ చేయించి రోడ్లు వేపేయండి మేడం అని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా గత కౌన్సిల్ ద్వారా శాంక్షన్ అయిన రోడ్లు కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఫేవరెట్ రోడ్డు.